ఎస్, ఓవైపు పరిశ్రమలు, ఇంకోవైపు ప్రజల ప్రాణాలు. అభివృద్ధి పేరుతో ఓ గ్రామం కాలుష్య కోరలో చిక్కుకుంది. గాలి పీల్చాలన్న భయం, పిల్లలను బడికి పంపాలన్న భయం, స్కూల్ పక్కనే ఉన్న కంపెనీ నుంచి వస్తున్న పొల్యూషన్ ఆ చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. చాలా చోట్ల ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ పెడతా ఉంటే మా కుద్దురా బాబోయ్ అంటూ కూడా జనాలు బయటకు వస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ ఇది. అక్కడ పెట్టిన ఫ్యాక్టరీస్ నుండి వస్తున్న పొల్యూషన్ కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం అరిగూడెంలో ఇదే ఇప్పుడు ప్రజల ఆవేదన. డిఎన్ఎస్ కంపెనీ కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది అంటున్నారు అక్కడి గ్రామస్తులు. ఎస్, ఈ కంపెనీ ఎక్కడుందో సత్తా చెప్పింది కదా. ఈ కంపెనీ నల్గొండ జిల్లాలో ఉంది. నల్గొండ జిల్లాలో ఉన్న ఈ డిఎన్ఎస్ కంపెనీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది, పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటి అంటే, కంపెనీకి కూతవేటు దూరంలోనే ఏముందో తెలుసా? అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది, పిల్లలు చదువుకునే స్కూల్ ఉంది. దుమ్ము, పొగ, దుర్వాసన మధ్య చిన్నారులు చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అని అంటున్నారు తల్లిదండ్రులు. అసలు ఆరేగూడెంలో పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి రమేష్ ఇన్ డీటెయిల్డ్ గా గ్రౌండ్ రిపోర్ట్ లో అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. పాఠశాలకు ఆనుకొని ఒక 100 మీటర్ల దూరంలో ఏదైతే కాలుష్యం వెదజల్లే డిఎన్ఎస్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ బారిన ఇప్పటికే గ్రామంలో మొత్తం కూడా బతకలేనటువంటి పరిస్థితి కనిపించింది. కంపెనీకి ఆనుకొని ఒక 100 మీటర్ల దూరంలోనే ఇక్కడ ఆరేగూడెం ప్రాథమికోన్నత పాఠశాలను చూస్తున్నాం. ఈ పాఠశాలలో విద్యార్థులు అంగన్వాడీ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. కానీ ఆ చిన్న చిన్న విద్యార్థులు కూడా ఆ కంపెనీ నుంచి వచ్చే ఆ విషవాయువులను పీల్చలేక, స్మెల్ని పీల్చలేక కూడా మొత్తం అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఈ స్కూల్లో చాలా వరకు స్ట్రెంత్ ఉండేది, కానీ ఇప్పుడంతా కూడా ఆ కంపెనీ వల్ల పేరెంట్స్ కూడా పిల్లల్ని వేరే స్కూల్కి పంపిస్తున్నారు. ఈ స్టాఫ్ కూడా స్ట్రెంత్ కూడా గణనీయంగా తగ్గినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. జిల్లా కలెక్టర్ కూడా దీనికి ఇంపాక్ట్ అయి వెంటనే ఆ సమస్యకు పరిష్కారం అందించాలని కూడా విచారణ కూడా ప్రారంభించడం జరిగింది. స్కూల్ చూస్తున్న మొత్తం కూడా ఇక్కడే పిల్లలంతా కూడా ఉదయం నుంచి వచ్చి ఇక్కడే ఆ పాఠశాలలో కూడా లంచ్ కూడా ఇక్కడే చేస్తారు. టీచర్స్ కూడా ఇక్కడే ఉంటారు. వీరి పరిస్థితి అంతా కూడా కంపెనీకి ఆనుకొనే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంది మొత్తం ఈ గ్రామంలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, వారి పరిస్థితి? ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక 200 మీటర్స్, ఈ స్కూల్ నుంచి వెనక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఆ ఫ్యాక్టరీ ఉంటుంది. ఈ పక్కనే ఇల్లులు ఉన్నాయి. ఈ గల్లీకి, ఈ కాలనీకి పక్కనే ఆ ఫ్యాక్టరీ ఆనుకొని ఉంటుంది. దానివల్ల అక్కడ రీసైక్లింగ్ చేసి ఆ వ్యర్థాలు మొత్తం ఇక్కడ రిలీజ్ చేయడం వల్ల ఏ టైంలో పడితే ఆ టైంలో రిలీజ్ చేయడం వల్ల ఆ వాసన స్మెల్కి వచ్చేసి ఈ పిల్లల్ని పంపించడానికి కూడా చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఈ స్కూల్ నుంచి హాస్టల్స్ చేయడం, బయట హాస్టల్స్లో. ఇప్పుడు ఈ స్కూల్ పిల్లల పరిస్థితి మేము అందుకే తొందరగా ఆ కంపెనీని మూసేయాలని కోరుకుంటున్నాము. ఎన్ని అర్జీలు పెట్టినా, ఎంత ఎంఆర్ఓలకి, డిఈఓలకి, కలెక్టర్లకి, ఎంతమందికి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఎవరు వచ్చి చెప్పినా సరే ఫస్ట్ మేము ఈ సమస్యను దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఇప్పటికైనా కానీ ఆ అధికారులు స్పందించి ఆ కంపెనీని ఇక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆరేగూడెంలో కనపడుతుంది. వీడు రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. కాలుష్య కొరల్లో చిక్కుకున్న ఈ గ్రామానికి సంబంధించి అధికారులు ఎప్పుడు స్పందిస్తారో, ఆ స్కూల్ పిల్లలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, విద్యాశాఖ అధికారులు కలగజేసుకోవాల్సిన అవసరం, జిల్లా కలెక్టర్ కూడా ముఖ్యంగా కలగజేసుకోవాలి. ఎందుకంటే పిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ నిండు భవిష్యత్తుని చిన్నప్పుడే వాళ్ళని